భలే ఉంది కదా. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనం అందరం హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంట్లో ఒక మంచి హెల్దీ రెసిపీ చేసుకుందామండి. ట్రెడిషనల్ రెసిపీ, అది కూడా కొత్తగా చేసుకుందామండి. చాలా హెల్దీగా చేసుకుందాము. ఆయిల్ తక్కువ, ఆరోగ్యం ఎక్కువ అన్నమాట. అలా చేసుకుందాము. ఫుల్ వీడియో అయితే చూడండి. చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ, చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా హెల్దీ రెసిపీ చూద్దాము. దానికి కావాల్సినవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను. నేను వేసేటప్పుడు ఒక్కొక్కటి చెప్తాను. మీరు చూసి చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? చాలా చాలా హెల్దీ అన్నమాట. కొత్తగా చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది అనమాట. మీరు తప్పకుండా బాగుందని చెప్తారు. ఇలా మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంటే ఏదైనా మనం చేసుకునేటప్పుడు కొంచెం హెల్దీగా చేసుకుంటే మన పిల్లలకి హెల్దీగా చేసి పెట్టామని ఒక తృప్తి అనేది ఉంటుంది కదా. మనం కూడా హెల్దీగా తినచ్చు, పిల్లలకి హెల్దీగా పెట్టచ్చు. అలా అనుకుంటూ ఉంటాను నేను. దానికోసం అని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు దానికోసం నేను చేసే రెసిపీ కోసం రైస్ కావాలండి. ఇది రైస్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఈ రైస్ కుక్కరు 3 విజిల్స్, మామూలుగా మనం అన్నం వండుకుంటాం కదండి, అలానే 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను. ఇది తీసి పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం, ఓకేనా? ఇదిగోండి రైస్. ఇది నేను పళ్ళెల్లో పోసుకుని ఆరబెట్టేసుకుంటాను, పక్కన పెడతా దీన్ని. ఇదిగోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను. ఇది పప్పు నూనె అనమాట. కొంచెం పొంగిపోతూ ఉంటుంది. వేసాను. ఈ ఆయిల్ సరిపోతుందిలేండి, ఇంతకన్నా చూసి వేసుకుందాము. ఇదిగోండి ఆయిల్ అయితే వేడైపోయింది. కొద్దిగా నేను తగ్గించి పెట్టుకున్నాను మంట. కొంచెం ఆవాలు, అలాగే ఇదిగోండి పల్లీలు హెల్దీగా, శనగపప్పు, అలాగే మినపప్పు, ఎండుమిరపకాయలు ఒక్కసారి వేయించుకుందాము, కలుపుదాం. ఇదిగోండి చూసారా, పప్పు నూనె వేసాను, నూపప్పు నూనె. మొత్తం ఇలాగా పొంగిపోతుంది అనమాట. ఇలా వస్తూ ఉంటుంది. గానుగ నుంచి తెచ్చిన పప్పు నూనె అనమాట. చాలా మంచిది అసలండి. నూపప్పు నూనె వాడితే చాలా చాలా మంచిది. అందుకే అంటున్నాను, దీంట్లో అన్ని వేసినవన్నీ హెల్దీనే. మొత్తం ఆయిల్ దగ్గర నుంచి, పోపుల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా చాలా హెల్దీ రెసిపీ మనం చేసుకునేది. ఇదిగోండి ఇప్పుడు మనం బాదం పప్పులు వేసుకుందాం. బాదం కట్ చేసి వేసుకున్నాను. ఇది మంట మీడియంలో పెట్టి వేయించుకోండి. హైలో పెట్టి వేస్తే మళ్ళీ మాడిపోతుంది. నిదానంగా వేగాలన్నమాట. ఈ పప్పులు అనేది లోపల నుంచి వేగితేనే బాగుంటుంది. పైకి వేగితే అసలు కమ్మదనం అనేది ఉండదు. పోపు వేయించేటప్పుడు కొద్దిగా నిదానంగానే వేయించుకోవాలండి.
నిదానంగా వేయించుకుంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది ఇలా వేగుతుంది కదా, ఇప్పుడు మనం ఇదిగోండి జీడిపప్పులు వేద్దాం. అలాగే జీలకర్ర వేస్తానండి, ఇది ఆప్షనల్. చూడండి చక్కగా వేగుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఇదిగోండి నూపప్పు, చాలా మంచిది కదా హెల్త్కి, అందుకని నేను నూపప్పు కూడా వేసుకుంటాను. ఇలా వేసుకుని చేసుకోండి, చాలా మంచిది కదా, అందుకని ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు కూడా. నూపప్పు అనేది అన్నీ వేగిన తర్వాత చివరిలో వేసుకోవాలండి. ముందే వేసేసుకుంటే ఆ చిన్నగా ఉంటుంది కదా పప్పు, మాడిపోతుంది అనమాట. దానికోసం అని చెప్పి కొంచెం లేట్గా వేసుకోండి. అన్నీ అయిపోయిన తర్వాత పోపు అయితే వేగిపోయింది బాగా, నేను ఇప్పుడు సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి ఖచ్చితంగా. పప్పులతో చేసిన లెమన్ రైస్ అండి. ఎక్కువ పప్పులు చూసారా, ఇంత చక్కగా పోపులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు ఇదే లంచ్ బాక్స్లోకి మా అమ్మాయికి. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇంకా వేసేది ఒకటి ఉంది, ఇంకా ఇంగో కూడా ఇదే ఈ పసుపు కూడా దీంట్లో వేసేస్తే కలర్ పట్టుకుంటుంది అన్నమాట చక్కగా. ఇది ఆర్గానిక్ పసుపు, నేను పచ్చి పసుపు తీసుకొచ్చి మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్న పసుపు అన్నమాట. చూసారా కలర్ భలే ఉంది అసలు. అయితే ఇప్పుడు ఫైనల్గా ఒకటి వేయాలి, ఇంగువ. ఇదిగోండి ఇంగువ, అది మీ ఇష్టాన్ని బట్టి ఎంత వేసుకోవాలో చూసుకుని వేసుకోండి అంతే. ముందే వేసేస్తే మాడిపోతుందని ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను పైన వేసుకుంటాను. ఆహా గుమాయించేస్తుంది ఇంగువ వాసన. చూసారా, పోపు వేగడానికి మాత్రమే ఆయిల్ వేసుకున్నాను. చూడండి ఇదిగోండి, పోపు వేగడానికి మాత్రమే ఆయిల్ వేసుకున్నాను. కాకపోతే పులిహోరలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటారు, నేను కూడా అప్పుడప్పుడు వేస్తాను. కానీ ఇప్పుడు లెమన్ రైస్ కదా, అందుకని నేను ఇంకా సరిపెడతాను, దీంతో సరిపెట్టేస్తాను. ఎందుకంటే హెల్తీగా మనం అన్నీ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ ఆయిల్ వాడడం నాకు అంత ఇష్టం లేదు. మీరు కావాలంటే కనుక కొంచెం వేసుకోండి. అయితే ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసేసుకుందాము. మనకి సరిపడా నిమ్మకాయలు కట్ చేసుకుని చాలా గట్టిగా ఉంది, తీసి పక్కన, ఇది గట్టిగా ఉంది పక్కన పెడతా దీన్ని. ఇదిగోండి నేను సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకుంటాను, కాస్త వేడివేడిగా ఉన్నప్పుడు సాల్ట్ వేసేసుకుంటే బాగుంటుంది. వేసేసుకున్నాను. అయితే నిమ్మకాయ పిండేసుకుంటాను ఇందులో. గింజలు తీసేసుకుని వేసుకోండి, గింజలతో వేసుకోకండి. 1, 2 వస్తే తీసేసేయండి, గింజలతో ఉంటే చేదు వస్తుంది. అయితే మీరు విడిగా గిన్నెలో పిండుకుని వేసుకోండి. ఇంకా నాకు అన్నీ చేయడం టైం కూడా లేదు, అందుకని ఇంకా అసలు ఇలాగా అలవాటుగా చేస్తున్నాను. నిమ్మకాయ పిండుకునేది ఉందండి, ఇప్పుడు అది నేను తీసేంత ఇంకా అవకాశం లేదు. అంటే అవన్నీ నేనే కడుక్కోవాలన్నమాట, 1కి 100 అయితే నేను కడుక్కోవాలి కదా, అందుకని ఇలా పిండేసుకుంటున్నాను. ఈజీ. ఇదిగోండి గింజలు తీసేస్తాను.
ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత రైస్లో కలుపుకున్న తర్వాత పులుపుని చెక్ చేసుకుని కొంచెం 1-2 కాయలు కావాలంటే పిండుకోవచ్చు. నేను వేరే తీసుకొస్తాను. ఇది గట్టిగా అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, చాలా చాలా గట్టిగా ఉంది. ఇది తీసి పక్కన పెడతాను. నీళ్ళల్లో వేస్తే కాస్త మెత్తపడుతుంది అనమాట. తీసి పక్కన పెడతాను. భలే ఉంది కదా, శివలింగంలా ఉంది సేమ్. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలన్నమాట. పోపు మొత్తం ఇలా వేసేసుకున్నా. మన హెల్దీ లెమన్ రైస్. వేడివేడి అన్నం వేసాం కదా, కొంచెం టైము కాసేపు ఆగిన తర్వాత కలపాలి. కానీ అంత టైం అయితే లేదులేండి, అందుకని కలిపేస్తున్నాను నేను. కొద్దిగా అన్నం ఈ మూకుట్లో వేసేసి కలిపేస్తాను. ఇదిగోండి ఇలా ఉంది కదా, మొత్తం ఇలా వేసేసి కలిపేస్తాను. ఇదిగోండి మొత్తం అంతా కలిసేంత వరకు కలిపేసుకోండి చక్కగా ఇలాగా. చూసారా ఎంత బాగుందో మన పప్పుల పులిహోర, హెల్దీ నట్స్ పులిహోర అన్నమాట. ఇదండి ఈరోజు నేను చేసిన లెమన్ రైస్, పప్పుల రైస్ అనొచ్చు. ఇది హెల్దీ పప్పుల రైస్ అన్నమాట. ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ మన వారణాసి వంటిల ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే మీకు నచ్చిన చోట లైక్ ఇవ్వండి, ఓకేనా? అయిపోయిందండి. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇలాంటి హెల్దీ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. పాత వీడియోస్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అది కూడా ఒకసారి చెక్ చేయండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఇంగు వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇదిగోండి పులిహోర బాగుంది కదా, ఎప్పుడు చేసుకున్నట్టు కాకుండా కొత్తగా చేశాను నేను. చాలా హెల్దీ అన్నమాట. మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇలాగా హెల్దీగా చేసి పెట్టండి, ఓకేనా? నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్ అండి. ఇంగువ గుమగుమ అద్దరిపోతుంది.